హలో ఎవ్రీవన్. ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడు అని జవాబిస్తారు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా. అందుకని సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. లలితానామ స్తోత్రము లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. శక్తి ఆరాధనలోనూ శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి కూడా లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం. లలితా సహస్రనామాన్ని వాగ్దేవతలు దేవీ ఆజ్ఞానుసారం దేవీ స్తుతి కోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవీ కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తి స్వరూపిణిగాను, సృష్టి స్థితి లయాధికారినిగాను వర్ణించారు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర అనే మాటను 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా పేర్కొంటారు. లలితా సహస్రనామం ఆరంభంలోనే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి. ఈ 3 నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆ తర్వాత అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు ఆ దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఎంత చెప్పుకున్నా లలితా సహస్రనామం ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్నా అమ్మవారి అనుగ్రహము మనకి సకలాభీష్ట సిద్ధి కలుగుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.